తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శృతి మించితే బ్యాన్ బాజే. ఎవరైనా డోంట్ కేర్. పార్టీలతో సంబంధం లేదు, రాజకీయాలతో అవసరం లేదు. ప్రత్యర్థి పార్టీలైనా సొంత పార్టీ కార్యకర్తలైనా విలువలను మరిచి సోషల్ మీడియా వేదికగా మహిళలను, కుటుంబ సభ్యులను కించపరిచినట్టు మాట్లాడితే తాట తీస్తామంటుంది కూటమి సర్కార్. చేబ్రోలు కిరణ్ ను అరెస్టు చేసి సోషల్ సైకోలకు బిగ్ వార్నింగ్ ఇచ్చింది. మరి టీడీపీ తీసుకున్న ఏ నిర్ణయంతో మార్పు వస్తుందా? రాజకీయాల్లో నైతిక విలువలు ఎప్పుడో నశించిపోయాయి. నాయకుడి విధానాలు, సిద్ధాంతాలు, అవినీతి, అక్రమాలపై విమర్శలు మాని రాజకీయాల్లో లేని మహిళలు, రాజకీయ నాయకుల ఇంట్లోని మహిళల పట్ల దిగజారి మాట్లాడటం సామాజిక మాధ్యమాల్లో గత కొంతకాలంగా పెచ్చిమీరిపోతోంది. రాను మహిళలను కించపరిచేలా శృతి మించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ కల్చర్ మరింత ఆందోళన కలిగిస్తోంది. పలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా చెప్పలేని, రాయలేని విధంగా సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. వైసీపీ హయాంలో ఇలా అసభ్యకర పదజాలంతో మాట్లాడిన వారిపై కూటమి ప్రభుత్వంలో కేసులు నమోదవుతూ ఉన్నాయి. పలువురు జైలుకు వెళ్లారు. అయితే టీడీపీకి చెందిన వారు కూడా ఇదే పంథాను ఫాలో అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే వారు కూడా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకు నిదర్శనమే చేబ్రోలు కిరణ్ అరెస్ట్. వైఎస్ భారతిపై అనుచితంగా మాట్లాడిన కిరణ్ ను టీడీపీ అధిష్టానం సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపించింది. ఇది సోషల్ మీడియాలో అడ్డమైన వాగుడు వాగుతున్న వారికి ఇదొక హెచ్చరిక. కిరణ్ ను అరెస్టు చేపించి సొంత పార్టీ నేతలైనా శృతి మించితే బ్యాన్ బాజా తప్పదంటూ సీఎం ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో. నేను రాజకీయాలు సేవల కోసం చూశాను. ఇప్పుడు రాజకీయాలు దిగజారిపోయినాయి. సోషల్ మీడియా వచ్చింది. ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకే మాట చెప్పాను, ఈ మాట కట్టుబడున్నా. ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా. వైసీపీ నేతలు గతంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడినా తాము ఆ తరహా రాజకీయాలు చేయబోమన్న చంద్రబాబు దాన్ని చేతల్లో చేసి చూపిస్తున్నారు. వ్యక్తిగత ద్వేషంతో తన పార్టీ క్యాడర్ మానసిక సంతోషాల కోసమో రాజకీయాల్లో విలువలను మరిచిపోయి ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే పార్టీకి కూడా భారీ నష్టం వస్తుందని ముందో గ్రహించిన చంద్రబాబు తొందరగానే మేల్కొని సోషల్ మీడియా సైకోల భరతం ఓ శుభ పరిణామం. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మాజీ మంత్రులు ఆ పార్టీ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబ సభ్యులను అనరాని మాటలు అన్నారని, ఏకంగా భువనేశ్వరిపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ శ్రేణులు కిరణ్ అరెస్టు సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు. కానీ ఇప్పుడు మన పార్టీ వారిని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నలు సంధిస్తున్నారు. కానీ వాటిని పట్టించుకోకుండా చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయం. ఇప్పటికే ఎన్నోసార్లు కూటమి ప్రభుత్వం మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడొద్దని, మాట్లాడితే ఎవరిని వదలమని హెచ్చరించింది. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలపై కూడా చర్యలు తీసుకుని ఆ విషయంలో ఎంత సీరియస్ గా ఉందో క్లియర్ గా చెప్తోంది కూటమి ప్రభుత్వం. మరి ఈ అరెస్టుతోనైనా ఇలాంటి కల్చర్ కు బ్రేక్ పడాలని కోరుకుందా?